తనకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అనుకున్నారో ఏదనుకున్నారో కానీ మొత్తానికి ఆయన కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన ఇదే నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఆయనతో పాటు అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, అధికార ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు అందరూ పనిచేస్తున్నారు. అంత చేయాల్సిన అవసరం ఏంటి? నిజంగా 2 ఏళ్లలో అభివృద్ధి జరిగితే అందరూ అంత చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఇందాక రాజునాయక్ గారు అడిగిన ప్రశ్న. కానీ గతంలో ఇదే మునుగోడు, హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇంతకంటే ఎక్కువ అధికార యంత్రాంగాన్ని అక్కడ దింపి వాళ్ళు కూడా ప్రచారం చేశారు. ఆ విషయాన్ని రాజునాయక్ గారు మర్చిపోయినట్టున్నారు. సరే, ఏదైనా కూడా ఎవరైనా గెలుపు కోసమే చేస్తారు కాబట్టి అదే చేస్తున్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు కనిపిస్తోందా? అంటే మీకేమైనా అనిపిస్తోందా? ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ఇందాక శ్రవణ్ గారు అన్నట్టు పాకిస్తాన్ ఇష్యూలో కానివ్వండి, నిన్న కేటీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని వాడిన పదాలు కానివ్వండి. మనం ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఇంకొకసారి తీసుకోవాలి. డెఫినెట్గా హుజురాబాద్ ఎలక్షన్లో నేను ప్రత్యక్షంగా ఉన్నా. అక్కడ ఆడ 600 కోట్లు ఖర్చు పెట్టారు. హుజురాబాదు కాన్స్టిట్యున్సీ కోసమే దళిత బంధు తీసుకొచ్చారు. తెలంగాణ దళితుల మీద ప్రేమతోని కాదు. ఇయర్లో మొత్తం రాష్ట్రంలో హుజురాబాద్ ఎన్నికలు అయిపోయినాక కాన్స్టిట్యున్సీగా ఎఫెక్ట్తోనే కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊరికొక్కరికి ఇచ్చేసి కాన్స్టిట్యున్సీలో 500 అంటే మొత్తం కాన్స్టిట్యున్సీలో 1000 మందికి మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఇచ్చేసి కథం చేతులు తెచ్చేసారు. అయిపోయింది, దళిత బంధు అయిపోయింది. బీసీ బంద్ అనేది ఆ మూమెంట్కి వచ్చినాక బీసీలకు ప్రతి నియోజకవర్గంలో 50 మందికి 60 మందికి వచ్చినాయి. అది నేను చూపుతాను, ఉన్నది ఆల్రెడీ. ఆ తర్వాత మొత్తం బీసీ బంద్ కథం అయిపోయింది. అయిపోయిందా? మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే ఈ దళిత బంధువులు మొత్తం ఇప్పుడు అది మీరు ఇచ్చింది ఎప్పుడు హుజురాబాద్ ఎన్నికలు అయిపోయాక వెంటనే ఎందుకు ఇవ్వలేదు? మొత్తం రాష్ట్రం మొత్తంలో ఎందుకు ఇవ్వలేకపోయినారు? హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ ఈటల రాజేంద్రను ఓడగొట్టాలనే ఒక లక్ష్యం మీదనే అక్కడ దళిత బంధు అనేది ఉపయోగపడ్డది. ఆ దళిత బంధువుగా ఇక్కడ మొత్తము దళిత బంధుకు దాదాపుగా 2100 కోట్లు ఏదో ఉన్నది మొత్తం మీద. అవి మొత్తం ఇచ్చేసినాక తర్వాత అక్కడ అభివృద్ధి కోసమని ఇంటర్నే 600 కోట్లు రిలీజ్ చేశారు 4 నెలల. ఖర్చు పోటాపోటీలు పెట్టారు, 200 కోట్లు పెట్టారు. మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో కూర్చున్నారు. మొత్తం తెలంగాణ మొత్తం వచ్చి అక్కడ కూర్చున్నది. ఓన్లీ ఒక ఈటల రాజేంద్రను ఓడగొట్టడం కోసం, తెలంగాణ ఉద్యమకారుని ఓడగొట్టడం కోసం. ఓకే. రెండవది, సేమ్ టైం మునుగోడు ఎన్నికలు మొత్తం మంత్రులు పోయి కూర్చున్నారు ఆడ కంప్లీట్ గా. సీఎం బహిరంగ సభలు అటెండ్ అయ్యిండు, మంత్రులు కూడా పోయి కూర్చున్నారు. సేమ్ అదే అనుకోవాలి. రాజకీయ పార్టీలు మీకంటూ ఒకటి ఇంకోళ్ళకంటూ ఒకటి ఉండదు కదా. ఏదైనా మీలాగానైతే ఏలేదు కదా. మేము ఇంటర్నే ఇమీడియట్లీ ఒక 1000 కోట్లు ప్రజలకు ఇస్తున్నాము. ఆ డబ్బు లేదు, ప్రజలకు ఇచ్చుడంటే ఆగమాగం చేసినందుకు. ఇప్పుడు మేము 2000 కోట్లు ఇస్తున్నాము జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీకి, 2000 కోట్లు ప్రకటించాలి. లేకుంటే దళిత బంధు ప్రకటిస్తున్నాం, లేకుంటే ఇంకో స్కీములు ప్రకటిస్తున్నాం. ఎక్కడ ప్రకటించాలి? ప్రజలను నమ్మించి మోసం చేసిన అవసరం లేదు. ఉన్నది గిరిబై ఇవి ఇట్లా జరిగింది అని చెప్పుకుంటే పోవడం తప్ప నీకు ఏ స్కీములు కూడా మేము ప్రకటించాలి. హుజురాబాద్ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు, కానీ ఎక్కడ కూడా జూబ్లీస్ లో ప్రజలను మభ్యపెట్టే స్కీములు మేము పెట్టలేదు. అది గుర్తుపెట్టుకోండి. రెండవది, మేము ఆ ఎన్నికలను అడ్డం పెట్టుకొని లేకుంటే దళితులకో, లేకుంటే మైనార్టీలకో, లేకుంటే ఇంకోలకో స్కీముల రూపంలో మేము ప్రకటించలేదు. 1 రూపాయి కూడా ప్రకటించలేదు. సాదాసీదగా నవీన్ యాదవ్ అక్కడ పుట్టి పెరిగినోడు, ఇంతకుముందు పోటీ చేసినోడు, బీసీ బిడ్డ, అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి బిడ్డ కాబట్టి అక్కడ ప్రజలకు ఏం కావాలి, ఏం అవసరం ఉన్నది అవి మేము నెరవేర్చడము, ఖచ్చితంగా మీకు అండగా ఉంటా అని చెప్పి ప్రజలకు వెళ్తున్నాడు. అంతే తప్ప ఇయ్యల్లో మీరు కదా మొత్తం ఒకటే కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ వస్తే 100 కోట్లు మునుగోడు ఎన్నికల్లో ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిరండి? ఎన్ని 100 కోట్లు ప్రజలకు తెలియదా? మొత్తం అన్ని వర్గాలకు తెలుసు అదంతా. హుజురాబాద్ మొదలుకుంటే మునుగోడు దాకా 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు అయినాయి. ఇక్కడ హుజురాబాద్ కాన్స్టిట్యూషన్ అయితే అసలు స్టేట్ లో ఇప్పటి వరకు దేశానికి స్వతంత్రం వచ్చే నుండి భారతదేశంలో కూడా ఇక్కడ ఖర్చు పెట్టలేదు కావచ్చు, రాష్ట్రంలో కూడా ఇక్కడ ఖర్చు పెట్టలేదు. అంత పెట్టిర్రు.
ఒక్క కాన్స్టిట్యూన్స్ కోసం, ఒక్క ఎమ్మెల్యే కోసం. ఆ తర్వాత మునుగోడు మీకు తెలిసిన విషయమే. రెండవది కాళేశ్వరం అనేది ఏ అధికారులు అయితే అప్పుడు పనిచేశారో, ఇప్పుడు అధికారులలో మొత్తం అధికారులు అక్కడ ఏమేమి చేశారో అధికారులందరినీ అరెస్ట్ చేశారు కదా, ఇంజనీర్ కానీ కింద నుంచి మొత్తం మీ దాకా ఎవరెవరు ఏం చేశారు అనేది మొత్తం రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు కదా, డబ్బులు పట్టుకున్నారు కదా. మీరు ఆ విచారణలో అందరు వాస్తవాలు ఒప్పుకున్నారు కదా, ఒప్పుకొని అధికారులు అయితే జైలుకు పోయినారు కదా. అసలు ఇదంతా ఎవరు చేశారు అని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఏమన్నాడు, ఇదంతా ముఖ్యమంత్రి గారి మీద. చీఫ్ ఇంజనీర్ కూడా అదే చెప్పాడు, అధికారులంతా కూడా అదే చెప్పారు, మాకు ఏమి సంబంధం లేదు, ఇది మొత్తం కాలకర్మ అంతా కేసీఆరే, మాకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వాస్తవం జరిగింది అంతా, కానీ మాకు సంబంధం లేదు, ఆయన చెప్పింది మేము విన్నాము. అందరు చెప్పారు, ఇది వాస్తవాలు చెప్పారు. కాబట్టి దాని మీద ఎవరు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి కాదు కదా, ప్రభుత్వ అధికారులు దాన్ని విచారణ చేసిండు, కమిషన్ విచారణ చేసింది. విచారణ చేసిన తర్వాత ఏం చేసినాము, దానికి కక్ష సాధింపులు ధోరణి అనుకుంటారనే దీనికి సిబిఐ. ఎందుకంటే మాకెందుకు ఇదంతా తలనొప్పి, కేంద్రం చూసుకుంటది కదా. సిబిఐ విచారణ చేసిన వాళ్ళు కూడా విచారణ చేసినాక వాస్తవం అయితే చట్టపరమైన చర్య తీసుకుంటారు. ఇది ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము, దోపిడీ జరిగిందంట. కాబట్టి అది ప్రజలు నిర్ణయం చేస్తారు. రెండవది, ఇప్పుడు మీరంటారు ఇయల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మొదలుకుంటే ప్రజలకు ఏ హామీలు ఇచ్చిందో తెలుసు. ఇప్పుడు హుజరాబాద్ మీరు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు, మీరే అంటున్నారు, నాకు తెలియదు. అక్కడ 300 ఇండ్లు ఇచ్చింది అంటున్నారు, డబుల్ బెడ్రూమ్. ఇవాళ మొత్తం స్టేట్ లో మొత్తం డబుల్ బెడ్రూమ్లు ఇస్తారన్నారు కదా, ఏమైంది మరి? ఏమైంది? అది కాలేదు కదా. రెండోది, నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు కదా, మరి అన్నది అమలు చేయలేకపోయింది. మరి ఇంటికో ఉద్యోగం అన్నారు కదా 2014, నేను కూడా ఉద్యమకారుని కదా, ఇంటికో ఉద్యమం ఏమైంది మరి? అది గ్రూప్ 1 అనేది 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 పెట్టారా, జాబులు ఇచ్చారా మీరు? మళ్ళా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసినాక అప్పుడు మేము వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చాము. మీరు ఏం చేశారు 10 ఏళ్ళు? ఏమైంది 10 ఏళ్ళు? తెలంగాణ బిడ్డలే కదా, ఏమైంది తెలంగాణ బిడ్డలకు? అంటే అడిగిన వాళ్ళలో అరెస్ట్ చేశారు, అడిగిన వాళ్ళనే ఉక్కుపాదం మోపారు. బీసీలను ఎవడు అడిగింది అనుకో వాళ్ళు ఉక్కుపాదం మోపారు, దళితులు అడిగినారు ఉక్కుపాదం మోపారు, మందకిస్తే మద్యం తీసుకుపోయి జైల్లో పెట్టారు, ఇంకో తెలంగాణ ఉద్యమకాలను తీసుకుపోయి జైల్లో పెట్టారు, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కోదండరాం తీసుకుపోయి పెట్టారు, తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ప్రతి నాయకుడిని తీసుకుపోయి ఉక్కుపాదం మోపి తెలుగు మాట్లాడితే ఉక్కుపాదం మోపారు. ఇది వాస్తవమే కదా. మరి ఇదంతా ప్రజలు చూశారు కదా. ఏదైనా ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పుడు నేనే అన్నుడు కాదు, కాళేశ్వరం సొంత బిడ్డనే, కేసీఆర్ బిడ్డనే కదా, నేను చిన్న బిడ్డను పెద్దైన బిడ్డను అంటలేదు కదా, కేసీఆర్ కడుపులో పెట్టే బిడ్డనే కదా. తగాదు ఎక్కడికి వచ్చింది? కేటీఆర్ కు నాకు ఎందుకు వచ్చింది? ఇంటి ఆడిబిడ్డనే కదా. ఆ చిలక చేత పలికిచ్చే వాళ్ళు వేరే పలికిచ్చే. అవునమ్మా, ఇప్పుడు నీ బిడ్డ ఉంది, నీ బిడ్డ చేత ఎవరు పలికిస్తారమ్మా? నా బిడ్డ ఎవరి బిడ్డనైనా బిడ్డలే కదా. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరైనా మాట్లాడితే పలికిచ్చినట్టు మీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా పలికిచ్చిందంటే మీరు కొన్నారు కాబట్టి పలికిచ్చేదా మీరు అని అంటారు. మీ సొంత బిడ్డకి ఎట్లా పలికిందా? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ళు ఆస్తులు సంపాదించుకున్నారు, మీకు మొత్తం 10 ఏళ్ళు ఇవాళ మీరు అంటున్నారు 8 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు 2 ఏళ్ళ అధికారంలోకి వచ్చి ఇప్పుడే మొత్తం మేము చేస్తారనేది వాస్తవమే. 2 ఏళ్లలో మొత్తం అమలు చేయలేదు కదా. మరి కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక 2 ఏళ్లలోనే మొత్తం తెలంగాణ మొత్తం చేసిండు. అయింది అధికారంలోకి వచ్చినాక 2 ఏళ్ళకే చేసిండు. అది ఇప్పుడు మేము 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. అనుకున్న స్కీములు అన్నట్టు ఇవాళ కొన్నింటిని మేము అమలు చేశాం. వాస్తవానికి ప్రజలకు ఇచ్చిన హామీలను 10 ఏళ్ళు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డులు అన్ని ఇచ్చిన గుర్తుపెట్టుకున్నది 10 ఏళ్ళు రేషన్ కార్డుల గురించి పట్టించుకోలేదు. ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాక రేషన్ కార్డు ఇచ్చినాము, సన్న బియ్యం ఇచ్చినాం, మహిళలకు ఉచితంగా అంటే బస్ ఛార్జీ లేకుండా మహిళలకు బస్సులు ఫ్రీ ఇచ్చినాం, సిలిండర్ ఇచ్చాం, ఇవాళ 200 యూనిట్ల కరెంట్ ఇచ్చాం. ఇంకా అమలు అయ్యేటివి ఉన్నాయి, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. 2 ఏళ్ళు రాగానే మొత్తం మీరు పోయేటప్పుడే కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది కదా. ఈ అప్పుల కొద్దికి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి పంటలు నడిపించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అది వాస్తవం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2 ఏళ్లకే మొత్తం కావాలి. 2 ఏళ్లకే ముఖ్యమంత్రి గారు 2014 అయిండు, 2016 వరకు మొత్తం చేసిండు. ఏంది ఉద్యోగాలు ఇచ్చేయండి ఎవరికైనా 2 ఏళ్ళ, అప్పుడు మొత్తం హిస్టరీ చెప్తుంది కదా. ఇవాళ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి ఒకటేనొకటి అన్ని స్కీములు అమలు చేసే కార్యక్రమంలో ఉన్నాము. అది 100కు 100%. ఇవాళ కూడా ఎలక్షన్లు ఉన్నాయని మేము వేరే ప్రకటించలేదు. ఖచ్చితంగా ఉద్యోగాలు అన్నం,
ఉద్యోగాలు ఇస్తారన్నాం రెండేళ్లని Right. 65,000 ఉద్యోగాలు ఇచ్చాం రెండేళ్ల. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టాం, పోస్టింగ్లు ఇచ్చాం రెండేళ్లని. ఇది ఇంకా 3 ఏళ్ళు ఉన్నది కదా. ఎందుకు మరి జూబ్లీ హిల్స్ లో పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ నామినేషన్లు వేశారు? అవును, ఇది అదే చెప్తున్నాం. ఇప్పుడు 2 ఏళ్లలో నేను చేయవలసింది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నదంటున్నా. మాకు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే టైం ఉంది. ఇంకా 100% చేస్తాము. మీరు అధికారంలో వచ్చినప్పుడు 2 ఏళ్ళలోనే చేయలేదు కదా. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నది, 2 ఏళ్ళలోనే చేసిందా? 2014 అధికారంలోకి వచ్చింది. ఇప్పటివరకు ఇక్కడ చాలా అమలుగానే ఉన్నాయి కదా. అందుకోసమే ఇవాళ ఒకటికొకటి ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చే కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి కదా, అడావుడిగా మేము ప్రకటించడానికి సిద్ధంగా లేము. ఇవాళ అన్ని కూడా ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ ఓటే అక్కడ ప్రజలు నిర్ణయం చేస్తారు కదా. ఇంకెందుకు 9 తారీఖు నాడు ఉన్నది, 11 తారీఖు నాడు ఉంది, 14 తారీఖు నాడు డిసైడ్ అవుతుంది కదా. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అంటే 50,000 మేయర్తో గెలుస్తారని మేమే చెప్తున్నాము. అది భయపడవలసిన అవసరం లేదు. ప్రజలను మోసం చేయలేదు, ప్రజల డబ్బును దోయలేదు, ప్రభుత్వం డబ్బును దోయలేదు. ప్రజల కోసము ప్రభుత్వం ఉంది, ప్రజా పరిపాలన చేస్తుంది. ఖచ్చితంగా మేము ఖచ్చితంగా అన్ని అమలు కూడా చేస్తాము. మీకు ఇచ్చిన హామీలన్నీ అమలు జరుగుతాయి. కాకపోతే మాకు ఆర్థిక స్థితిగతులు మంచిగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూపాయి లేకుండా ఖాళీ చేసిపోయారు. 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయిందా, దాన్ని ఇప్పుడు అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు రాష్ట్రాన్ని. అది మా ముఖ్యమంత్రి